బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడం బీసీ సమాజానికి దక్కిన గొప్ప విజయం అని హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ అన్నారు. ఈ తీర్పుతో బీసీ వర్గాల హక్కులు మరింత బలపడినట్లు తెలిపారు. బీసీల సామాజిక రాజకీయ స్థాయిని కాపాడేందుకు ఈ నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడిన సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా మా పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ఎన్నో రకాలుగా ఎన్నో దశల్లో చర్చించి ఏ దేవాలయం లాంటి శాసనసభలో చర్చించి 3 చట్టాలు తెచ్చి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇలా బీసీల పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గారు ఉన్నారంటూ ఎలాంటి అతిశక్తి లేదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రేపు 8 తారీఖు నాడు కూడా హైకోర్టులో ఈ విషయంపై మరి సానుకూలంగా వస్తుందని ఇలా రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా 52.33 బీసీ జాతులన్నీ కూడా ఎదురు చూస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి అత్యశక్తి లేదు. నేను ఈ టిఆర్ఎస్ పార్టీని అదే విధంగా బీజేపీ పార్టీలను బీసీ నాయకులను అదే విధంగా రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇప్పటికైనా బీసీల పట్ల మీరు సానుకూలంగా వివరించండి. బీసీలు లేతే ఎవరు కూడా గెలవలేరు. ఈ రాష్ట్రంలో 56.33% ఉన్న బీసీలు అన్ని పార్టీ నాయకులను కోరుతా ఉన్నాము. రేపు 8వ తారీఖు నాడు మీరు హైకోర్టులో మాకు ప్రభుత్వానికి మద్దతు తెలుపవలసిందిగా నేను వాళ్ళని కోరుతా ఉన్నాను. ఇప్పటికే మా నోటికాడి ముద్దను లాక్కపోయే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మీరు చేయకుండా కానీ ఇతరులతో ఏపించి కోట్ల చుట్టూ తిప్పుతా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తారు. ముఖ్యంగా రాష్ట్రంలో